అసెంబ్లీ సమావేశాలంటే అన్ని ముచ్చట్లు మాట్లాడతారు. ఓట్ల ముంగటి ఇచ్చిన హామీలేంది, అమలు చేసిన పథకాలెన్ని, పెట్టుబడులెన్ని, ఖర్చు ఎంత, రాయం ఎంత అనేటి ముచ్చట్లన్నీ మాట్లాడతారు. ఇప్పటి వరకు ఎంత ఎలుగులైంది, ఇప్పటి సంధి ఇంకెట్లా చేయాలనేటి ముచ్చట్లు కూడా మాట్లాడుకుంటారు. అగో అట్లనే ఇప్పుడు ఆంధ్రాలో అయ్యేటి అసెంబ్లీ మీటింగ్లా గీ ముచ్చట ముంగటేసుకున్నాడు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్. చట్టాలు చేసే సభలో ప్రశ్నలు అడిగేటోళ్ళు వాళ్ళే, అడిగిన ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పేది కూడా వాళ్ళే. ఆంధ్ర అసెంబ్లీ మీటింగ్ లో మొత్తం కూటమి ఎమ్మెల్యేలే ఉన్నారు. పంక పార్టీ తరపుకెంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు రాలే రెండో నాడు కూడా. ఇంకా షానొద్దులు నడుస్తాయి ఆంధ్రాలో అసెంబ్లీ ముచ్చట్లు. రోజుకిన్ని చెప్పుకుందాం గానీ ఇవాళకైతే ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ చెప్పిన ఈ ముచ్చట మీద మాట్లాడుకుందాం. ఇక ఇనులి ఇలా సార్ ఏం మాట్లాడిండో. ఒక్కసారి మాత్రం వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు నిర్వహించడానికి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్స్ కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వేరు చేయబడిన ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా ఆల్టర్నేటివ్ ఫ్యూల్ రిసోర్స్ గా ఉపయోగించేందుకు 8 సిమెంట్ కోక్ ప్రాసెసింగ్ ప్లాంట్లకు 46 ప్లాస్టిక్ వ్యర్థ రీసైక్లర్స్ అనుమతించింది. అగనట ఆంధ్ర రాష్ట్రంలో ప్లాస్టిక్ అనేది లేకుండా చేస్తామనికి వచ్చిండు. అంతేకాదు ఇప్పటికే ఆంధ్ర సచివాలయంలో గాజు గ్లాసులే పెట్టిలాట నీళ్లు తాగేతందుకు. ఇంకా ఇంకేమన్నాడో ఈయనది. మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఫ్లెక్సీల ద్వారా వస్తుంది. ఫ్లెక్సీలు ఎలా ఉన్నాయంటే ఒక చిన్నపాటి ఫంక్షన్ వస్తే ప్లస్ ఫ్లెక్సీలు, ఇంకోటి పండగ అంటే ఇది ముఖ్యంగా పొలిటికల్ ఫంక్షన్స్ ఆర్ సినిమా. దీనివల్ల ఏమైపోతుంటే అవి ముక్కలు ముక్కలుగా విడిపోయి పశువులు తినేస్తా ఉన్నాయి, లేదంటే వాటర్ లో జలాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇన్నదా ఏమన్నాడో? పబ్లిక్ ఏమో గానీ పవన్ కళ్యాణ్ సార్ అభిమానులు అయితే పక్కా యాది పెట్టుకునేది ముచ్చట ఇది. ఎందుకంటే సార్ తీసేటి కొత్త సినిమా విడుదలకు తయారుగా ఉన్నది. మరి ఏమో తీయలి, మనకెందుకు అయితుంటే చూడాలంతా. ఇటు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ సార్ చెప్తూనే ఉన్నాడు, అటు తిరుమల కొండ మీద ప్లాస్టిక్ లేకుండా చేసేది ఇగిలం చేసేది అధికారులు. పనికిరాని ప్లాస్టిక్ వేసేందుకు మిషన్ పెట్టి ఇట్లా QR కోడ్ స్కాన్ చేస్తే మిషన్ తెలుసుకుంటుందట. షడ్డల పడ్డలు ఏమన్నా ఉంటే తీసుకుపోయి అని లేయాలన్నట. ఆ స్టేషన్ వాళ్ళకు ఒక్కొక్క కవర్ మీద 5 రూపాయలు ఇస్తారట కూడా. మంచిదిమే, పైసల కోసమైనా అందులోనే చేస్తారు తీయలి సారు. ఏదన్నా కానీ వీళ్ళు కానీ ప్లాస్టిక్ లేకుండా చేసేది ఇగిలం చేస్తుందంటే మంచి శకునమే. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకొక పార్టీల షరీకైనోళ్ళు మస్తు మందే ఉన్నారు. అట్లా పార్టీలు మారినాక మంత్రులైన వాళ్ళు కూడా ఉన్నారు అనుకోర్రి, అది వేరే ముచ్చట. అయితే ఇప్పుడు పార్టీలు మారిన ఎమ్మెల్యే ముచ్చట మీద తెలంగాణలో లొల్లి అవుతుంది. తేపకోసారి కార్ పార్టీ వాళ్ళు గదే ముచ్చట్ని ముంగటేసుకొని తేపకో ఖయ్యలు లేపుతుర్రు. అగోగా పార్టీ పిరాయింపుల ముచ్చటే ఇప్పుడు ఇంత దూరం వచ్చింది. జంపింగ్ ఎమ్మెల్యేల పంచాయతీలో మళ్ళీ అడుగు ముంగడికి పడ్డది. కార్ పార్టీలో గెలిచి షై పార్టీలో షరీకైన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిండు స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు. పార్టీ మీరు ఎందుకు మారిరు, పార్టీ మారాలని ఎందుకు అనిపించింది అనేది వివరాలని వివరంగా చెప్పాలని రాసిడట నోటీసులా. స్పీకర్ సార్ పంపించిన నోటీసులు 6 ఎమ్మెల్యేలకు అందినాయట కూడా అప్పుడే. అయితే 2023 ఓట్లలో షై పార్టీ అధికారంలోకి వస్తే కార్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితం అయింది. అటంక రేవంత్ రెడ్డి సారు సీఎం అయిండు. ఇంతవరకు అందరికి ఎరుకున్నదే. కొన్ని వద్దులు పోయినాక ఆపరేషన్ ఆకర్ష్ పేరుతోని పక్క పార్టీలు ఉండి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు షై పార్టీలో షరీకయ్యారు. అందులో ఎక్కువ మంది కనుక కార్ పార్టీ వాళ్ళే. మా పార్టీ గుర్తు మీద గెలిచిరు, అవతల పార్టీకి పోయిరు, అట్టట షరీక చేసుకుంటారు, వాళ్ళతో రాజీనామా చేపియాలే, మళ్ళా ఓట్లు పెట్టాలని కార్ పార్టీ ముఖ్య లీడర్లు స్పీకర్ కు ఉత్తరాలు రాసిరు. అటంక రాష్ట్రం పెద్ద కోర్టుకు పోయిరు కూడా. అట్లకాల సంగతి ఏందో చూడాలని కోర్టు సుత చెప్పుడుతోని ఇవాళ స్పీకర్ సార్ కార్ దిగిన 6 ఎమ్మెల్యేలకు ఇట్లా నోటీసులు పంపించిండు అన్నట్టు. ఇట్లా నోటీసులు ఇల్లు చేరంగానే కడియం శ్రీహరి సారు గీ ముచ్చట చెప్పిండు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కాలంలో 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. 2 మంత్రులు కూడా చేశారు. మొదటి విడత శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా చేశారు, రెండో విడత సబితా ఇంద్రారెడ్డి గారిని మంత్రి చేశారు. ఆ 36 మందిలో ఏ ఒక్కరు కూడా రాజీనామా చేయలేదు, డిస్క్వాలిఫై కాలేదు. ఆనాడు మీరు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి చేర్చుకున్న వాళ్ళందరితో ఎందుకు రాజీనామా చేయించలేదు? వాజీబే, సార్ అడిగే దాంట్లో కూడా న్యాయం ఉంది. మరి అన్ని పార్టీలకించి 36 మంది దానిక కార్ పార్టీలో షరీకైలు అనేది కడియం సార్ అంటున్న మాట. అయితే అప్పుడు కార్ పార్టీలో 36 మంది దానిక షరీకైనప్పుడు లేని పంచాయతీ ఇప్పుడు 6 పార్టీ మారితే వచ్చిందా అనేది షై పార్టీ వాళ్ళు అంటున్న మాట. మరి చూడాలకి పంచాయతీ ఇంకెంత దూరం పోతుందో, ఆఖరికి పార్టీ మారినాక 6 ఎమ్మెల్యేలతో ఎడు సాగుతుందో అనేదిగా రేపు.
అధికార పార్టీలు ఉన్నోళ్లకు ప్రతిపక్ష పోలు ఏదో ముచ్చట మీద సురుకులు పెడతానే ఉంటారు. అది చేయలేదు, ఇది చేయలేదు, గట చేసిర్రు, గిట్ల చేసిర్రు, దానికి అంత ఖర్చు పెట్టిర్రు, అళ్ళ ఇంత కమిషన్ నొక్కిర్రు, ఓ గిట్ల ఒకటి కాదు రెండు కాదు తీరు ముచ్చట్ల మీద తీరు అరుచుకుంటారు. మైక్ల ముంగట చెప్పుడే కాదు, ఇగో ఇట్లా సోషల్ మీడియాలో కూడా రాస్తుంటారు. ఇప్పుడు ఎవరు రాసిర్రు అని అంటే కాళేశ్వరం పంచాయతీ అసలు ఉడసలేదబ్బా. కాల్ పార్టీ వాళ్ళకు షై పార్టీ వాళ్ళకు నడమ తేపకోపాలి మాటల యుద్ధం రాజుకుంటూనే ఉన్నది. చల్ కాళేశ్వరం కట్ట మీద కోట్ల రూపాయలు ఆగం చేసిర్రు, దొరికిన కాడికి దోసుకుర్రు. అప్పటి సర్కారు వాళ్ళని షై పార్టీ వాళ్ళు అంటుంటే లేదు ఒక్క రూపాయి కూడా పక్కకు పోలేదు అనేది కాల్ పార్టీ వాళ్ళు అంటున్నమాట. ఓ ఇట వాళ్ళ మీద కీళ్ళు వీళ్ళ మీద కాళ్ళు మస్తు మాటలు అనుకున్నారు కూడా. అయితే ఇప్పుడు ఇదే ముచ్చట మీద మాజీ మంత్రి హరీష్ రావు సార్ మల్లోపాలి ట్విట్టర్ గుట్ల రాసుకొచ్చిండు షై పార్టీ వాళ్ళకు సురుకులు పెట్టుకుంటా. మేడిగడ్డకించి మల్లన్న సాగర్ దానిక అంత పెద్ద ప్రాజెక్టు కడితేనే మొత్తం 84,000 కోట్లు అయినాయి. గీంచెల్లిగిడికి 980 ప్రాజెక్టు కించి ఎల్లంపల్లి దానిక కట్టిన దానికే 35,000 కోట్లు అయినాయి అని చెప్తున్నారు షై పార్టీ వాళ్ళు. ఇప్పుడు చెప్పులి మీరా కమిషన్లు తీసుకుంది మేమా అన్నట్టు ట్విట్టర్ గుట్ల రాసుకొచ్చిండు. అంతేకాదు కాళేశ్వరం పథకం కింద 37 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు ఇకమతి చేసిరాట అప్పుడున్న కార్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుతోనే ఉత్త 4,47,000 ఎకరాలకే సాగునీళ్లు ఇస్తామని చెప్తున్నారట షై పార్టీ వాళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు పడితే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు పడతాయో లెక్కలేయాలి అనుకొచ్చిండు. గిట్లా ఇప్పుడు సార్ రాసిన రాతల మీద ఇంటర్నెట్ గుట్లకు పొట్టు పంచాది నడుస్తుంది అనుకోరాదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు రాసుకొస్తారు నెట్ అన్నలు. మరి చూడాలకి పంచాయతీ ఎంత దూరం పోతుందో, దీని మీద అధికార పార్టీ లీడర్లు మళ్ళీ ఏం మాట్లాడతారు అనేటిదిగా రేపు అప్పట్లో మొత్తం ల్యాండ్ ఫోన్లే, ఊరి మొత్తంలో ఎవరిలో ఒక్కళ్ళింట్లో ఉండేటి. ఎవరికన్నా ఫోన్ వస్తే పక్కింటికి పోయి పిలుచుకొని వస్తే మాట్లాడేటోళ్ళు. అటెంక సెల్ ఫోన్ వచ్చింది, ముందుగల కీప్యాడ్ ఫోన్లు, అటెంక కాయిన్ బాక్సులు వచ్చినాక సెల్ ఫోన్ల ముచ్చట అందరికీ ఎరికేంది. ఇక తర్వాత రాను టచ్ ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు రోజుకొకటి పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇప్పుడు గీ ఫోన్ల ట్రెండ్ నడుస్తుందబ్బా. కొడకు గింతమంది వచ్చి తెల్లారితాలకనే దుకాణం ముంగట గుంపు కూడిరు జనాలు. మరి గంతమంది ఎందుకు వచ్చిరో ఎరికేనా? అంగట్లకు కొత్తగా వచ్చిన ఐఫోన్ కొనేతందుకు. అదే ఐఫోన్ 17 అనేది కొత్త రకం ఫోను. అన్ని ఫోన్లు ఉన్నట్టే ఉంటది కదా, గాదాని కొరకు గింతగానం ఎగబోడు ఎందుకు అనుకుంటురా? దాని మీద కూడా కాయిసి పడేటోళ్ళు ఉంటారు కదా. మరి అగో అసొంటి వాళ్ళే గీళ్ళంతా. అయితే ఇన్నొద్దుల సంది బయట దేశాలలో కూడా అమ్మేడుతుండే, కానీ మన దేశంలో అమ్ముడు ఇయాల్టి సందే సురువైంది. అందుకనే యాపిల్ ఫోన్ల దుకాణాల ముంగట కొత్త మోడల్ ఫోన్ కొనేతందుకు నడిమ చరిత్రకించి గిట్ల లైన్లు కట్టిరు అన్నలు. ఈ నెల 9వ తారీఖు నాడే బయటికి ఇడిచిర్రు. కాకపోతే శుక్రవారం సంది అమ్ముడు సురువు చేసిరు అన్నట్టు. గంతగానం ఏముంది అట్లా అంటే కొత్తదానం. మరి అడ్వాన్స్ ఫీచర్లు ఉన్నాయట. అన్ని దుక్కులేమో కానీ ఢిల్లీ బొంబాయిలనైతే ఇగింత ఎక్కువనే ఎగబడ్డారు కొత్త ఫోన్లు కొనేతందుకు. మళ్ళా తక్కువ ఖరీదు కూడా కాదు, 82,900 కించి 1,50,000 వరకు ఉన్నది ఖరీదు. అగో గసంటి ఫోన్ల కొరకు గీ తిరిగి ఎగబడ్డాలి అన్నట్టు. ఆడాడ నూక్కుడు, కొట్టుకుడు, కింద పడేసి తొక్కుకుడు కూడా అయినాయి. వెనకోళ్ళు నూకితే ముంగటోళ్ళు ముంగడి మొక్కన వడుడే. లైన్ ముంగడి కదలకపోయేటాలకు కొన్ని దుకాణాల మీద ఎగబడ్డారు కావచ్చు కూడా. ఇవాళ రేపు ఫోన్లే ప్రపంచం ఆయా జనాలకు. ఎహగి పాత ఫోన్లు ఇంకెన్నేళ్ళని వాడాలే, గిట్లా రీల్స్ చేయొస్తలేదు, ఫోటోలు మంచిగా వస్తలేవు, స్టోరేజ్ చాలతలేదని కొత్త ఫోన్లు కొంటున్నాయే. బగ్గ పైసలుండి ఇటువంటి ఫోన్లు కొనుక్కునేటోళ్ళు కొంతమంది, అంగట్లకు కొత్త ఫోన్ ఏదొస్తే అదే ముందుగాల కొనాలనుకునేటి కాయసున్నోళ్ళు కొంతమంది, పక్క పాయింట్ ఉన్నోళ్ళ కాడ ఇలవగల ఫోన్ ఉంది మన కాడ లేకుంటే అని కొనుక్కునేటోళ్ళు ఇంకొంతమంది. చేతుల ఐఫోన్ ఉందంటే దునియాని వెళ్ళినంత సంబరపడతారాయే. అందుకనే తెగబడ్డది యాపిల్ ఫోన్ల దుకాణాల మీద. యాడ చూడు ఇసుక పోస్తే రాలనంత మంది. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతుండేటాళ్లకు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు రాస్తున్నారు నెట్ అన్నలు. మీ పిచ్చి తగలయ్యా, ఫోన్ల కొరకు కొట్టుక చావడం ఏందిరా, ఇయ్యాల కాకుంటే రేపు కొనుక్కోవచ్చు అనుకుంటా కొంతమంది కామెంట్లు రాస్తుంటే, ఇది సార్ ఐఫోన్ రేంజ్ అనుకుంటా ఇగింత మంది కామెంట్లు రాయబట్టి. ఏమో తీయలి, ఎవరు కాయిషా అల్లది. కొంటే కొన్నారు కానీ ఒకరినొకరు నూక్కొని పానాల మీదకి తెచ్చుకోకురే అన్నలు. అటంక కాలో చెయ్యో ఇరిగితే లేనిపోని కథ అవుతుంది మళ్ళా. ఓట్ల ముంగట నాయకులు మమ్మల్ని గెలిపిస్తే మీకు ఇది చేస్తాము అది చేస్తామని నోటికొచ్చిన హామీలు ఇస్తుంటారు. అట్లా ఓ 100 హామీలు ఇస్తే అందులో ఓ 1 2 ముంగట పడతాయి, కడమే అన్నీ అటకెక్కుతాయి. అందుకే జనాలు ఇంకా ప్రతిపక్షాలు సర్కారు మీద ఎప్పుడు ఏదోటి అంటనే ఉంటారు. అగో అట్లనే ఇప్పుడు బతుకమ్మ పండుగ రాబోతుంది కదా, ఇక హామీల ముచ్చట మీద ఏకంగా పాటలే కట్టిర్రు అక్కలు. పాండ్రు మనం కూడా ఈయనే చూద్దాం.
రాష్ట్రం అంతటా బతుకమ్మ పండుగకు తయారైతున్న యాళ్ళ ఆదిలాబాద్ జిల్లాలుండే గీ అక్కలు ఇచ్చింత్రమైన పాట కైగట్టిర్రు. ఇస్తమన్న హామీలు చేస్తామన్న పనులు ఏమాయ సారో అని ఇచ్చోడ మండలం ముఖరాకే అనే ఊళ్ళే గీ తీర్ల బతుకమ్మ ఆడిర్రు గా ఊరోళ్ళు. 6 గ్యారంటీలు ఉయ్యాలో ఆగమే చేసిండ్రు ఉయ్యాలో 6 గ్యారంటీలు ఉయ్యాలో ఆగమే చేసిండ్రు ఉయ్యాలో అభయహస్తము ఉయ్యాలో శూన్యహస్తమాయ ఉయ్యాలో అభయహస్తము ఉయ్యాలో శూన్యహస్తమాయ ఉయ్యాలో. ఓష్ నీ పాట సలగుండా సర్కారు చేస్తామన్న హామీలన్నీ గీ ఒక్క పాటలనే ఉన్నట్టున్నాయి కదా. యూరియా కోసము ఉయ్యాలో లైన్లో నిలబెట్టే ఉయ్యాలో యూరియా కోసము ఉయ్యాలో లైన్లో నిలబెట్టే ఉయ్యాలో రైతుల రుణమాఫీ ఉయ్యాలో కోతలు పెట్టిండ్రు ఉయ్యాలో. హామీల ముచ్చట్లన్నీ గిట్ల కైగట్టి పాడిర్రు అక్కలు. ఇప్పటికన్నా ఇస్తామన్నయి చేస్తామన్నయి చేసి మాట నిలబెట్టుకోర్రి అన్నట్లు మాట్లాడుకొచ్చిర్రు. ఇక ఇదిట్లుంటే ఇటు పట్నంలా అంబర్పేట్ బతుకమ్మ కుంటకు మళ్ళా బతుకమ్మ కళ రాబోతుంది. ఈ నెల 26వ తారీఖు నాడు అంటే వచ్చే శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి సారు చేతుల మీదంగా మళ్ళా చాలుగాబోతుందట. అందుకే షై పార్టీ పెద్ద లీడర్ హనుమంతన్న గా ముచ్చట్ను గల్లీ గల్లీ తిరిగి చెప్పిండు. అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలే, మీకోసం తయారు చేసిన జాగల మీరు సంబరంగా ఆడి పాడుకోవాలి, అదే మాకు తుర్తి అని చెప్పుకొచ్చిండు. రేపు జరగబోయే ఇదే ఫ్రైడే రోజు సాయంత్రం 5 గంటల వరకు బతుకమ్మ తీసుకొని రావాలి, అందరు ఆడాలి. ఇదొక ట్యాంక్ బౌండ్ లాగా అయింది ఇది. ఇక మీకు ఇక దూరం పోయేది అవసరం లేదు. ఏంటిరా అక్కలు బతుకమ్మ కుంటను చిన్నపాటి ట్యాంక్ బండ్ లెక్క చేసిర్రట. మరిగా బతుకమ్మలు ఆడేదానికి తయారుగాన్రి. రైతుకు గిట్టుబాటు ధర వచ్చింది అనుకున్నంత రేటు వాళ్ళకి రైతుల కళ్ళల్లో ఆనందం చూడుర్రి అని ఎన్నడన్నా వార్త వేద్దాం అనుకుంటే ఎన్నడైతలేదు. ఎప్పుడు చూడు రైతు బతుకు ఆగమాయే, పడ్డ కష్టం తెరలాయే అని గివే ముచ్చట్లు చెప్పుడైతుంది అన్నట్లే ఇప్పుడు కూడా ఉల్లి రైతుల కష్టాలు అట్లనే ఉన్నాయి. కొనేటోడు దిక్కులేక మార్కెట్లో ఈడిగిల పడుతుంది పంట. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లే అవుతుంది ఏపీలో ఉల్లి రైతుల పరిస్థితి. ఇప్పటికే కొనేటోళ్లు దిక్కులేక కర్నూలు మార్కెట్ల ఎటు చూసినా మూటలకు మూటలు ఉల్లిగడ్డలు పేరుకవయింది. అమ్ముదామంటే రేట్ లేదు. పోనీ కొన్నొద్దులు ఆగుదామని అనుకుంటే మాల్ ఖరాబ్ కాబట్టే. అందుకే అడ్డీకి పావు షేర్ లెక్కన కొని దళార్గాళ్లు నిండా దోసుకుంటుర్రు. రైతుల కాడ నుంచి ₹50 కిలో లెక్కన కొని బయట అంగడోళ్లకు 10-15 రూపాయల దాకా అమ్ముకుంటుర్రు. దీంతోని చేసిన కష్టం అంతా గంగల గలిచే కదా అని నెత్తికి చేతులు పెట్టుకుంటుర్రు రైతులు. అయితే సర్కారు గా నడుమ రైతులు నష్టపోకుండా చూస్తాము, అనుకున్న ధర కాకపోయినా మంచి ధరనే కట్టిస్తామని చెప్పినుండే కదా. కానీ గా పరిస్థితులు ఎక్కడా కానొస్తలేవట. అట్లా ఓ పక్క గిట్టుబాటు ధర లేక తిప్పలు పడుతుంటే శుక్రవారం నాడు మార్కెట్ కు సెలవు ఇచ్చిర్రట మార్కెట్ అధికారులు. ఇక గీ ముచ్చట తెలవక కొందరు రైతులు ఎప్పట్లెక్కనే మాల్ తెచ్చిర్రు. అటు అధికారులు ఉన్న మాలే పురాగా ఖాళీ కాలేదు, వేలం పాటేసి అమ్ముతాం, అటెంకనే కొత్త పంట తేవాలే అన్నట్లు చెప్తుర్రట. మరి ఈ ఉల్లిగడ్డ రైతుల కష్టాలు ఎట్లా తీరుతాయో ఏమో గాని రైతులకు ఇచ్చేది రూపాయి ఆటాన, కానీ జనం తనకు వచ్చేసరికి అది కిలోకు 20-30 రూపాయల దాకా వలుగుతుంది. ఇంట్లో సగం రైతుకు పోయినా రైతు మురిసిపోవు కదా అని అనుకుంటుర్రు రైతు కష్టం తెలిసిన పబ్లిక్. ఎన్నడన్నా మన బైక్ తాళం పోతే బండి ఎంత చాలు చేద్దామన్నా అస్సలు చాలు కాదు, కనీసం దాని హ్యాండ్లు కూడా తిరగదు. ఇక చూసి మనతోని కాదని తాళాలు బాగు చేసేటోళ్ళను పిలుస్తాం, ఏదోటి చేసి వేసుకపోతాం. కానీ గా బండ దొంగలు ఏడ ట్రైనింగ్ తీసుకుంటారో ఏం పాడో, ఎసొంటి బండినైనా తాళం లేకున్నా హల్కగా చాలు చేసి ఎత్తుకపోతారు. పోలీసుల ఎన్కమర్ల ముసుగులేసుకొని నిలబడ్డారు చూడుర్రే, గీలే ఆ సుప్పనాతిగాళ్ళు. పేర్లు ఇస్మాయిలు, జాస్పరి, కిరణ్ ఇంకా షేక్ ఇమ్రాన్. ఏలూరు జిల్లాలో సెకండ్ హ్యాండ్ బండ్లు అమ్మేటోళ్ళనే టార్గెట్ గా పెట్టుకొని దొంగతనాలు చేస్తుర్రట. అయితే దొంగతనాలల్లా దొంగతనము వీళ్ళ స్టైలు చాలా కొత్తగా ఉంది. ఎవరన్నా బండి అమ్ముదామని ఆన్లైన్ పెడుతుంటారు కదా, అగో వాళ్ళని పట్టుకుంటారు. ఎంతకు అమ్ముతున్నావు, ఎక్కడ రావాలి అనే అడ్రస్లన్నీ చాటింగ్లో కనుక్కొని ఆ అడ్రస్కు పోతారు. పోత వీళ్ళ ఫోన్లకెంచి ఫోన్లు చేయకుండా ఎక్కిన ఆటో నంబర్ల ఫోన్లకెంచి ఫోన్ చేస్తారు. ఈ గాడికి పోగానే బండి ఎట్లుందో చూస్తాము, ఈయనే ఉండు అట్లా పోయి ఓ రౌండ్ వేసి వస్తా అని బండి తీసుకుంటారు. అట్లా 1 కాదు 2 కాదు 18 బండ్లను ఇదే తరీకల ఎత్తుకపోయిర్రు. అయితే ఫోన్ నెంబర్ లేకపోయేటాళ్లకు దొంగను దొరకబట్టుడు పోలీసులకు చాలా కష్టమైంది. కానీ ఎంతటి తెలివి కల్లోడైనా ఏదో తప్పు చేస్తాడు కదా. అట్లనే గా దొంగోడు ఆటో ఎక్కి చార్జీ ఫోన్ పే చేసిండట. అంతే గా వివరాలు పట్టుకొని తీగ గుంజితే 3 పుచ్చిపోయిన వాళ్ళు దొరికిర్రు. ఇక గీ దొంగల కథ ఇట్లుంటే అటు నెల్లూరు జిల్లాలో గీ మహిళా దొంగలది ఇంకో
కథ. పొదల కూర్లున్న ఓ బంగారం దుక్నళ్లకు ఏదో కొనేటోళ్ళ తీరుగానే పోయ్యర్రు గీ పనిమంతులు. షేటు కమ్మలు దండలు కొత్త ఏమన్నా వచ్చినాయా సూపి అని నష్కలు పడుకుంటా నకిలీ బంగారాన్ని ఆడబెట్టి అసలు బంగారాన్ని లేపేసిర్రు. మీదంగా ఎక్కడేం అనుమానం రాకుండా ఆడ్నుంచెల్లి గిల్లెయ్యిర్రు. అయితే వీళ్ళంతా కృష్ణా జిల్లా వీర్లపాడు మండలం గోకరాజుపాలెం ఊరోళ్ళట. అందరూ ఒక గుంపు లెక్క మోపయ్యి ఈ రకం దొంగతనాలకు ఎగబడుతుర్రంటుర్రు పోలీసోళ్ళు. మరి రూపాయి ఖర్చు లేకుండా గీ తీర్ల చెమట తీస్తున్న వీళ్లకు పోలీసోళ్ళు ఎసొంటి సన్మానం చేస్తారో చూడాలి.